మొన్న మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి వైసీపీ కొంచెం తేరుకున్నట్టుగానే కనిపిస్తోంది. అందులో భాగంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థిని ప్రకటించిందనే వాదన వినిపిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ఇంకా ఆలోచన చేయక మునుపే వైసీపీ అభ్యర్థిని అప్పుడే రంగంలోకి దించింది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలేంటి? వైసీపీ ఎందుకు అంత స్పీడ్‌గా ఉంది? అసలు ఆ అభ్యర్థి ఎవరనే విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఈ స్థానాలు మార్చిలోనే ఖాళీ అవుతాయి. ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించగా ఓటర్ల నమోదు ప్రక్రియలో పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఏపీలో సాధారణ ఎన్నికల తర్వాత జరగనున్న తొలి ఎన్నికలు ఇవి. ఇప్పటికే గత ఎన్నికల్లో భారీ ఓటమి చవిచూసిన వైసీపీ ఈసారి కొంత తొందరగానే తేరుకుంది. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్ని తన ఖాతాలో వేసేందుకు వైసీపీ ఇప్పటి నుంచి తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని అందుకుని కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని చాటి చెప్పాలన్నదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆయా జిల్లాల పరిధిలో వైసీపీ నేతలని మాజీ సీఎం జగన్ అప్రమత్తం చేసి ఇప్పటికే విజయావకాశాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారట. గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నేత సీనియర్ నాయకుడు పొన్నూరు గౌతమ్ రెడ్డి పేరుని ఖరారు చేస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఇదిలా ఉంటే టీడీపీ కూటమి ఇప్పటికీ అభ్యర్థిని ఇంకా ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బలమైన అభ్యర్థిని రంగంలో దించేందుకు చంద్రబాబు నాయుడు వ్యూహంలో ఉన్నారని సమాచారం. ఈ ఎన్నికలు ఇరు పార్టీలకి ప్రాధాన్యత సంతరించుకుని గెలుపు సాధనకి ఇప్పటికే పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం ఎన్నికల్లో విజయం మనదే కావాలన్న రీతిలో ఇప్పటికే లోకల్ నాయకులతో సమావేశమైంది. ఇలా వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి స్పీడ్ కాగా టీడీపీ స్లోగానే అడుగులేస్తుంది. టీడీపీ అభ్యర్థిని రంగంలో దింపితే మాత్రం స్పీడ్ పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో కానీ గెలుపు మాత్రం ఖచ్చితంగా కీలకం కాబోతోంది.